ఏమన్నది? దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా. గమనించండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. చాలమ్మా, మనం ఇప్పుడు చదువుకునే మార్కు సువార్త 1వ అధ్యాయం చదువుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి చదవండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చిన. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మర్చిపోయారా? చూడండి, మహాగొప్ప దేవుడైన యేసు ప్రభువు వారు భూమి ఆకాశంలో కన్నా అధికమైన వారైన మొదట ఏం చేశారు? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన తర్వాత అపవాది చేత శోధింపబడుచు ఆయన ముందు వెళ్ళాడు అడవిలోకి. అడవిలోకి వెళ్ళిన తర్వాత వారిపై గెలిచాడు. 40 దినములు 40 రాత్రులు 40 పగులు 40 రాత్రులు 40 పగులు ఆయన ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పవాడు. మోసే గారు ఉండొచ్చు, ఆయన శోధింపబడలేదు, దేవుడి దగ్గర ఉన్నాడు అంతే. ఏలియా గారు 40 దినములు ఉన్నారు. ఒకసారి దేవుడి భోజనం తిని 40 దినములు నడుస్తూ ప్రయాణం చేశాడంట. హల్లెలూయా. ఇది యేసు ప్రభు బలంతోనే. మరి యేసు ప్రభు వారు అన్నం ఆహారం నీళ్లు లేకుండా 40 రాత్రులు 40 పగులు ఉన్న సాధన చేసి శోధింపబడుతూ, శోధన సహా శ్రమలు. ఎవరు గొప్పవారు? యేసు ప్రభువే గొప్పవారు. హల్లెలూయా. ఏలియా గారు ఒకసారి భోజనం చేసి 40 దినములు అరణ్యంలో నడిచి వెళ్ళాడు, ప్రయాణం చేసినాడు, నడిచాడన్నమాట. మోసే గారు దేవుని దగ్గరికి 40 దినములు ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి భోజనం చేయలేదని బైబిల్ ఉంది. కానీ ఈ మహా గొప్ప దేవుడు యేసు ప్రభు వారు సాతాను చేత శోధింపబడు ఆత్మ వలన అరణ్యంలోకి వెళ్ళి 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉన్నాడు. ఎవరు గొప్పవారు? యేసు ప్రభువే గొప్పవాడని తెలుసుకోవాలి. మనం ఏంటి? హల్లెలూయా. మనం మనుషులు. ప్రపంచంలో యేసు ప్రభువే గొప్పవాడని కోట్ల మంది చెప్తున్నారు, కోట్ల మంది. కాబట్టి ఆయన ఆహారం లేకున్నా నీరు లేకున్నా ఎవరి కోసం ఉపవాసం ఉన్నారు? మన కోసం. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉండి అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు? సాతానుపై గెలిచాడు, ఓడించాడు. ఓడించి ఆయన వాక్యం ప్రకటిస్తూ వస్తున్నాడు. ఏమని వస్తున్నాడే? 1 మార్కు 15 చదువుకున్నాం. కాలం సంపూర్ణమై ఉన్నది అంటున్నారు. అంటే దీని అర్థం రోజులు దగ్గర పడి ఉన్నాయని. కాలం అంటే రోజులు, సంపూర్ణమైనదే దగ్గరికి వస్తుంది. ఇంకా దేవుని రాజ్యము సమీపించున్నదంటే, సమీపం అంటే దగ్గరలో. రాజ్యం అంటే ఏంటి? దేవుని మనుషులు, దూతలు కావచ్చు. దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి సువార్త నమ్ముడి చెప్పుచు దేవుని వాక్యం సువార్త ప్రకటించడం గలిలయకు వచ్చాడట. గలిలయ. కాబట్టి ఆయన ఎంతమంది ప్రవక్తలు. మొదటి ప్రవక్త ఎవరు చెప్పండి? మొదటి ప్రవక్త ప్రధాన నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మోసే. అబ్రహాం అనేది కానీ అబ్రహాము ఆత్మ సంబంధమైన ప్రవక్త. కానీ మరి మొదటి ప్రవక్త ఎవరంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు ఆయన యెహోవా చేసుకోవాలి. మొదటి ప్రవక్త మోసే. ఆయన కంటే ముందు కూడా ప్రవక్తలు ఉన్నట్టు బైబిల్ ఉంది. కానీ ఇశ్రాయేలును నడిపించిన వాడు మోసే. కాబట్టి యేసు ప్రభు వారు ఎంతమందిని ప్రవక్తలు పంపిస్తున్నవాడు? బలవంతంగా దేవుని దగ్గర ప్రవేశిస్తున్నారట. వింటున్నారా? బలవంతంగా. అందుకని
కట్.